నెల్లూరు జిల్లా కావలి బోగోలు మండలం కప్పరాల తిప్పలో ఇరు కుటుంబాల మధ్య ఉన్న వివాదంతో ఇద్దరు మైనర్ బాలురపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ అలియాస్ చిన్న అనే వ్యక్తి 6-7 తరగతులు చదువుతున్న ఇద్దరు బాలురకు అప్పుడప్పుడు చాక్లెట్లను ఇచ్చి బైక్పై నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడేవాడని బాలురు తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో విద్యార్థులను విచారించిన పోలీసులు ప్రవీణ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు వెంకటరమణ, నేను కావలి డీఎస్పీని. ఈ బోగోలు మండలం బిట్రగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఒక వ్యక్తి ఇద్దరు చిన్న అబ్బాయిల మీద లైంగిక దాడి చేసినట్టుగా కంప్లైంట్ అందడం జరిగింది. ఆ కేసులో నెల్లూరు ఎస్పీ గారు శ్రీ సిహెచ్ విజయరావు గారి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు వెంటనే కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో విచారించినప్పుడు మేకల ప్రవీణ్ కుమార్ అలియాస్ చిన్న అనే వ్యక్తి ఏ పనిపాటు లేకుండా అల్లర్చిల్లరగా గ్రామంలో తిరుగుతూ ఉంటాడు. గతంలో కూడా ఇతని మీద 109 కేసు అనుమానితుల మీద కేసు పెట్టి సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇతను 29/11/2022 తేదీ సాయంత్రం 7:30 గంటలప్పుడు ఆర్సీఎం చర్చ్ గ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటా ఉంటే ఒక ఇద్దరు పిల్లల్ని మాయమాటని చెప్పి వాళ్ళని పక్కకు పిలిచి వాళ్ళకి చాక్లెట్లు కొనిస్తాను, డాబాలో దగ్గరికి తీసుకెళ్తానని చెప్పేసి తన యొక్క మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని వెళ్ళడం జరిగింది. అతను డాబాకు వెళ్లకుండా పక్కన ఉన్నటువంటి ఈక్వలిప్టిస్ గార్డెన్లోకి తీసుకువెళ్ళి ఆ పిల్లల మీద లైంగిక దాడి జరిగినట్టుగా, బయటకు చెప్తే మిమ్మల్ని చంపేస్తానని చెప్పినట్టుగా మనకు తెలిసింది. తర్వాత ఆ పిల్లలు భయపడి ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఈ విషయం బయటకు తెలిస్తే పిల్లల మర్యాద పోతుంది, కుటుంబ గౌరవం పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్ రాలేదు. నిన్నటి దినం వాళ్ళు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. తల్లి యొక్క కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసాము, పిల్లల్ని ఎగ్జామ్ చేసాము. తర్వాత మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీం ఫామ్ చేసి ముద్దాయిని 24 గంటల్లోనే పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రిమాండ్ కూడా పంపిస్తున్నాము. తల్లిదండ్రులకు పిల్లలకు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఇట్లాంటి ఎవరైనా వ్యక్తులు పిలిచి మోసం చేసే రకంగా బయటికి రమ్మని పిలిస్తే పోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జూబ్లీహిల్స్